మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని హైదర్ షా కోట్ కేకే నగర్ మూసీ బాధితుల పాదయాత్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వం దామనకాండను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సేవ్ మూసీ సేవ్ హోమ్స్ అనే నినాదంతో భారీగా నిరసన ప్రదర్శన చేశారు. అయితే బాధితులు చేపట్టిన ఈ మూసీ దండి మార్చిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప నిర్వాసితులతో కేటీఆర్ మాట్లాడిన భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇండ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూసీ బాధితుల పక్షాన ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. కేవలం ఇండ్లు పోతున్న వాళ్లు మాత్రమే కాకుండా మిగిలిన ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా సంఘీభావంగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. లేదంటే ఈ రోజు వాళ్ళ ఇల్లు ఆ తర్వాత మిగిలిన వారి ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప్పల్ నాగోల్ మధ్యలో ఒక 6 కిలోమీటర్ స్ట్రెచ్ మూసీలో we have beautified but we have not publicized, we have not destructed or we have not destroyed one house. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము 5 కిలోమీటర్లు సుందరీకరించి చూపెట్టాం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే మీరు దయచేసి నిన్న కొంతమంది వెళ్ళారు, మధు పార్క్ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది పోయి చూసి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది ఏంటంటే మీరు ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయలేరా? నేను గతంలో మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేశామంటే హుస్సేన్ సాగర్ కింద సర్ప్లస్ నాలా అని ఉంటుంది, అక్కడ అశోక్ నగర్ ఏరియాలో 450 హౌసెస్ పోతాయని చెప్పారు మేము నాలా వైడెన్ చేస్తే. అందుకే ఏం చేశామంటే పక్కన రిటైనింగ్ వాల్ పెంచాము, నాలాను డీపెన్ చేశాము. సేమ్ థింగ్ దే కెన్ డూ. మేము ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ కూడా అదే. 16,000 కోట్ల రూపాయలతో అయిపోయేదానికి 1,50,000 కోట్ల పేరిట లూట్ స్టార్ట్ చేశారు. ఒకటి. రెండోది, మహాత్మా గాంధీ మునిమన్మడే వద్దంటున్నాడు, మాకు విగ్రహం వద్దు ఏం వద్దంటున్నాడు. ఈయన మాత్రం 5,000 కోట్లతో విగ్రహం పెడతానంటున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే వీఆర్ నాట్ అపోజ్ టు ద బ్యూటిఫికేషన్, బట్ మొత్తం హైదరాబాద్ లో 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు ఆనాడు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. మేము నిర్మాణం ఆల్మోస్ట్ 80% వదిలిపోయాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా 20% పూర్తి చేయడం, మూసీని డీపెన్ చేయడం, పక్కన రిటైనింగ్ వాల్ కట్టడం. మనందరి ఆర్గ్యుమెంట్ అదే కావాలి. మీతో నా రిక్వెస్ట్ ఏమంటే ఇవాళ ఫోర్త్ వ్యూ కి ఒక్క నిమిషం పెట్టున్నాను, లెట్ మీ హియర్ మీ అవుట్. ఒక ఫోర్త్ వ్యూ కదా, విజిటింగ్ ఎవ్రీ సింగిల్ ఏరియా, బట్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఇస్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఫార్మ్ అ జాయింట్ యాక్షన్ కమిటీ. మీరు ఒక కాకి నొప్పి కలిగితే మిగతా కాకులన్నీ ఎట్లా వాళ్తాయో అక్కడ కొట్టడం స్టార్ట్ చేస్తే మనందరం పోవాలి. లేకపోతే అక్కడ కొడుతున్నారు కదా నాకేమంటే రేపు మీ దగ్గరకు వస్తాడు. వాళ్ళు పాపం హెల్ప్లెస్ అవుతుంది. నిన్న ఖమ్మంలో ఎట్లా కొట్టేశారో చూశారు కదా. నేను వస్తాను లోపలికి చూసొద్దాం. కానీ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ సైన్ ఎనీథింగ్ ప్లీజ్. ఎందుకంటే మిమ్మల్ని డివైడ్ చేస్తారు, మిమ్మల్ని పిలుస్తారు, అనుశ్రీని పిలుస్తారు, అమ్మా నీకు బెస్ట్ ప్యాకేజ్ ఇస్తామని నీతో సంతకం పెట్టించుకుంటారు. దెన్ ఎవ్రీబడి ఎల్సెస్ కేస్ విల్ కొలాప్స్. అట్లా కాకుండా స్టే యునైటెడ్, స్టే టుగెదర్ ఫ్రమ్ ఆల్ ద వే. మీ ఒక్క కాలనీ కాదు, ఇక్కడ నుంచి అక్కడ దాకా మా కార్తిక్ రెడ్డి గారు మీతో ఉంటారు. ఇవాళ ఆయన బర్త్డే, ఆయన కూడా మా ఎంబడి రోడ్ల మీద తిరుగుతున్నాడు. కాబట్టి ఆల్ వి విష్ ఫర్ యూఎస్. మాకేమి ఇప్పుడు అర్జెంట్ గా ఎలక్షన్లు లేవు, నేనేమి అర్జెంట్ గా మళ్ళీ మినిస్టర్ అయ్యేది లేదు. మేము మీకు అండగా నిలబడతాము. We have come to protect your rights because మీరందరూ రూపాయి కూడేసి కట్టుకున్నాం. Nobody is Ambani or Adani here. మీరందరూ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. లోన్స్ పెట్టుకొని కట్టుకున్నారు సార్. నేను అనేది లోన్ ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి కడతాడు. లోన్స్ అన్ని మొత్తం లోన్సే. సాడిస్టిక్ ప్లెజర్ అని అంటున్నాడు కదా, మా మీద సాడిస్టిక్ ప్లెజర్. మీ మీద కాదా, అందరి మీద సాడిస్టిక్. ఎన్ని ఇల్లు హైడ్రా పేరు మీద వేల ఇల్లు నిన్న చూశారు మీరు. ఖమ్మంలో 1000 ఇల్లు రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే? అంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, చేతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాం. ఇక కూడా ఈ ప్రజాశక్తి, మా మహిళా తల్లులు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు వదిలి పెట్టండి అని చెప్పి చిన్న పాప వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది.
ఇంకో పాప వచ్చి సార్ నా టెడ్డీ బేర్ తీసుకోమనండి కానీ మా ఇల్లు వదిలిపెట్టమనండి సార్ మేమేం చేసుకున్నాం. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసి. ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్ బండ్లగూడ కావచ్చు, జిహెచ్ఎంసి కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు. నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లు ఏమి లేవు వాళ్ళకి. కేవలం చిన్న గోళ్ళు 70 గజాలు, 100 గజాలు, 120, 200 గజాల ఇల్లు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నాయి. మధ్యలో ఆర్మీ వాళ్ళందరూ కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేము ఆఖరికి కొన్ని డబ్బులు రిటైర్మెంట్ తర్వాత వస్తే వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, మమ్మల్ని కూడా ఎలగొడతారా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలను కూడా మెడలు పెట్టి గెట్టేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నారు.